గత దశాబ్ద కాలంలో ఇరాన్లో చుక్క వర్షం లేదు. చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా ఎండిపోయాయి. విపరీతమైన ఉష్ణోగ్రతలు, ఎక్కడ చూసినా కరువు కాటకాలు. ఎక్కువ వ్యవసాయం మీద కూడా వాళ్ళు బాగానే నీరు వాడతారు. కానీ ఆ వ్యవసాయం పూర్తిగా అది అడుగంటి దెబ్బతినిపోయింది. పంటలు లేవు. నిత్యావసర సరుకులు ఆకాశంలో తాకేటివి. వరుస పెట్టి శత్రు దేశమైన అమెరికా, ఇజ్రాయెల్, వాళ్ళ మిత్ర దేశాలందరూ మళ్ళీ మధ్యలో శాంక్షన్స్. చాలా దారుణమైన పరిస్థితి. అయితే మా శత్రువులు మా దేశంలో వర్షం పడనీయకుండా రాడార్లు, కొన్ని వాతావరణ యంత్ర పరికరాల సహాయంతో అడ్డుకుంటున్నారు. ఇది కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి, మిగిలిన దేశాలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఇది కృత్రిమంగా సృష్టిస్తున్నారు అని ఇరాన్ వరుసపెట్టి వాళ్ళ మీడియా మొత్తుకుంటూనే ఉంది, వాళ్ళ పాలకులు మొత్తుకుంటూనే ఉన్నారు. ఐక్యరాజ్య సమితిలో కూడా ఆ దేశ అధ్యక్షులు ఇదే అంశం మీద చాలాసార్లు మాట్లాడారు. కానీ అమెరికాను, వాళ్ళ మిత్ర దేశాలను ఎదిరించి మాట్లాడే ధైర్యం ప్రపంచంలో ఎవరికి ఉంది? చైనా, రష్యా ఉన్న వాళ్ళ ప్రయోజనాల కోణంలోనే వాళ్ళు ఆలోచించుకుంటూ వచ్చారు. సీన్ కట్ చేస్తే ఇరాన్ మీద భీకరమైన యుద్ధం. అటు ఇరాన్ మీద వీళ్ళు దారుణంగా యుద్ధం చేసి చాలా ఎక్కువ నష్టం కలిగించారు. అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్ కూడా వీళ్ళ మీద కనీ విని ఎరుగని రీతిలో నష్టం కలిగించింది. వీళ్ళ రాడార్లను, వీళ్ళ రక్షణ వ్యవస్థలను, వీళ్ళ యంత్ర పరికరాలను ఇజ్రాయెల్లోను, ఇక్కడ మిడిల్ ఈస్ట్లో అమెరికా స్థావరాలను దాదాపు ధ్వంసం చేసేసింది ఇరాన్. అయితే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఇరాన్లో విపరీతమైన వర్షాలు, ఎక్కడ చూసినా జలాశయాలు కలకల్లాడిపోతూ ఉన్నాయి. అసలు ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. నీళ్ళు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా వాతావరణం ఇరాన్లో మార్పు వచ్చేసింది. ఇరాన్ మీడియాతో పాటు కొన్ని అంతర్జాతీయ మీడియా కూడా రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఇన్ని రోజులు ఇరాన్ మీద ఏ రాడార్లు, ఏ వాతావరణ యంత్ర పరికరాలతో కృత్రిమ కొరత సృష్టించుకుంటూ వచ్చాయో ఈ దేశాలు, ఇజ్రాయెల్, అమెరికా, ఇప్పుడు ఆ యంత్రాలను యుద్ధంలో భాగంగా ఇరాన్ ధ్వంసం చేసేసింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ వర్షం పడనీయకుండా అడ్డుకునే రాడార్లు లేవు, యంత్ర పరికరాలు లేవు. వాటిని మళ్ళీ వాళ్ళు మరమ్మతులు చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. ఆ ఫలితమే ఇరాన్లో ఇప్పుడు వర్షం విపరీతంగా పుష్కలంగా నీళ్లు, ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం అని ఇరాన్లో ప్రభుత్వ మీడియా వరుసపెట్టి కథనాలు, దానికి మద్దతుగా కొందరు అంతర్జాతీయంగా కూడా కొన్ని పత్రికలు, కొన్ని మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. అంటే ఇరాన్లో ఇంత భయంకరమైన కుట్ర చేశారా? శాంక్షన్లు విధించడమే కాకుండా కృత్రిమ కొరత కూడా వర్షంగానే పడనీయకుండా వీళ్ళ టెక్నాలజీ అంతా వాడారా? ఏం దుర్మార్గులయా! ఎంత దారుణమైన దుర్మార్గులు! వర్షం పడనీయకుండా, నీళ్ళ చుక్క లేకుండా వాళ్ళు ఇరాన్ ఏదో మేఘాల మీద వాళ్ళు రకరకాల రసాయనాలను పిచికారీ చేసుకొని కష్టాలు పడుతూ ఉన్నారు దశాబ్ద కాలం నుండి. ఇది కృత్రిమ కొరత అని ఇప్పుడు ప్రపంచం బలంగా నమ్మింది. నమ్మడం కాదు, ఆశ్చర్యపోతున్నారు. ఇంత దారుణంగా కుట్రలకు తెరలేపారా అని. ఇప్పుడు యుద్ధంలో భాగంగా అవన్నీ ధ్వంసమైపోయాయి కాబట్టి వర్షం కురుస్తూ ఉంది. అవి ధ్వంసం కాకుండా కృత్రిమ కొరత ఎన్ని సంవత్సరాలు కొనసాగేదో చూడండి. కొన్ని దేశాల కుట్రలు ఎంత దారుణంగా ఉంటాయో, కొన్ని దేశాల కుట్రలు ఉంటాయి. ఇట్లాంటివి ఏ స్థాయి కుట్రలైనా జనాల మీద చేయొచ్చు కదా. మళ్ళీ రకరకాల ముసుగులు వేసుకొని తిరుగుతారు. ప్రజాస్వామ్యము, జనాల హక్కులు, మానవ హక్కులు అని. ఏం నాటకాలు ఆడతారు రా బాబు.